నమస్తే. మెంటల్ కృష్ణ, పోసాని కృష్ణమురళి. అయితే ఈయన ఎఫ్డిసికి సంబంధించి ఒక పదవి తీసుకొని ఏదైతే వైసీపీ పూర్తిగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క పోస్ట్కి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఇక్కడ ఏం చేయబోతున్నాడు? పోసాని కృష్ణమురళి చేస్తున్న చర్యలకి ఎలాంటి శిక్ష పడబోతుంది ఏంటి? వీటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోవచ్చు, రైటర్ అనుకోవచ్చు, ఇలాంటివి ఎన్నో పలు విధాలుగా ఆయన సినిమాల్లో చేసుకుంటూ వచ్చారు. అయితే ఆయనకు సంబంధించి వైసీపీకి చాలా తొత్తుగా ఉంటూ చేయాల్సినటువంటి ఒక వైసీపీకి అన్ని చేశాడు. వాళ్ళు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది తీసుకొచ్చి బయట చదవడం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ కృష్ణ అనేటువంటి ఒక పాత్రకి నామకరణానికి స్వార్థకర్త చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, బూతులు కావచ్చు చూసాం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత ఎఫ్డిసి చైర్మన్షిప్కి ఇంకా పూర్తి రాజీనామా చేయలేదు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా గవర్నమెంట్ మారిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉంటారండి. చేయాలి కూడా. ఈ నామినేటెడ్ పోస్టులు అనేవి వాడు కొనసాగడానికి వీల్లేదు. నైతికంగా ఒక విధంగా చెప్పాలంటే నువ్వు పొమ్మనకుండానే ముందే మనం మానేయడం అనేది ఉత్తమం. రాజీనామా చేయడం అనేది హుందాగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలాంటి పోస్టుల్లో. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు ఉంటారు, సపోజు అది ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ వచ్చే 2 ఏళ్ల పాటు ఇంకొక 2 ఏళ్ల పాటు వాళ్ళకి ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళే కొనసాగుతుంటారు. దాన్ని తప్పట్లేం. కానీ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు వాళ్ళుగానే రాజీనామాలు చేసుకుంటూ వెళ్లాల్సిందే. అంతేగాని ఇది ఎవరు చెప్పేది కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా వీళ్ళ పార్టీ వ్యక్తులను నియమించుకోవాలి కాబట్టి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి చోటు కల్పించాలి కాబట్టి అప్పుడు తొలగించేసుకుంటూ వీళ్ళు ఉత్తర్వులు చేస్తారు. అది కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి విషయం ప్రస్తావించారు కాబట్టి ఆయన ఏపీ ఎఫ్డిసిలో చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అంటే టీవీకి, రంగస్థలానికి, సినిమాలకి కలిపి ఉంటుంది ఎఫ్డిసి అనేది. ఇప్పుడు ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా మరి ఆయన ఈ పోస్టులోకి వేరే వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నాల్లో నా దేశంలో జరుగుతున్నాయి. కొంతమంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఓకే అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈయన రాజీనామా చేస్తారు, ఆ ప్లేస్లోకి వాళ్ళు వచ్చేస్తారు. ప్రస్తుతానికైతే ఒక 5-6 మాత్రం ఈ పోసాని కృష్ణమురళి గారి స్థానంలో కూర్చోడానికి రెడీగా పావులు కదుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సినిమా రంగంలో మరి డైరెక్ట్గా బయటకు వచ్చి మద్దతు ప్రకటించిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో, ఎందుకు మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తుంది ఏమని భయంతో బయటపడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత కంపల్సరీగా జెండాలు మార్చేస్తారు. అప్పుడు మాట్లాడిన వాళ్ళకి ముందే అక్కడ ఉంటారు. అసలు కష్టపడిన వాళ్ళు కాకుండా విడిగా ఉన్న వాళ్ళు కూడా ముందు ప్రయత్నాలు చేసుకోవడం, ముందు వరుసలో ఉంటారు వాళ్ళు. అది కూడా జరుగుతూ ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించి ఒక 5-6 మాత్రం ఈ పదవిలో రావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడైతే సినీ రంగంలో కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు నాటక రంగంలో, రంగస్థలం సంబంధించి ఏదైనా సరే డెవలప్మెంట్ అంటే ఎఫ్డిసి అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ సంబంధించి చేయాల్సింది. కానీ ఇక్కడ సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, మిగతా ఏ పరంగా కూడా అసలుకి పోసాని కృష్ణమురళి ఏం చేశాడు అంటే ఏం చెప్తారు? ఏమైనా డెవలప్మెంట్ జరిగాయి అంటారా? అది ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా నామినేటెడ్ పదవిలో ఉన్న వాళ్ళు ఏంటంటే జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్పస్ నెరవేర్చరు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కోసం ఏంటంటే దానికోసం పైరువీలు చేసుకోవటము, జేబులు నింపుకోవడం సాధారణంగా వేరే రకరకాల పోస్టులు జరుగుతూనే ఉండేది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి ఎప్పుడైనా సరే. ఈ పదవులోకి వచ్చే వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు నంది అవార్డులు ఉదాహరణ తీసుకుందాం. నంది అవార్డులు ఇవ్వడానికి ఎప్పుడో మానేశారు. మరి ఎఫ్డిసి చైర్మన్గా పోసాని కృష్ణమురళి గారు ఉన్నప్పుడు కనీసం మనం అవార్డులోనే పెట్టట్లేదు అని చెప్పి కనీసం అది అవార్డు ప్రక్రియ కొనసాగిస్తే బాగుండేది. కానీ అదే నంది అవార్డు కావచ్చు, మిగతా అవార్డులను కూడా కమ్మ అవార్డులు అన్నట్టు కూడా మాట్లాడాడు. సో అలాంటి ఆయనకి ఆ పోస్టులో ఉండడం కరెక్టే అంటారా మీరు? అంతేగా ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు, చెన్నైలో ఉంటారు. ఆయన ఏంటంటే మన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చాలా కీ రోల్ తీసుకుని చాలా కార్యక్రమాలు చేపట్టుకుంటూ వచ్చారు. ఆయన కూడా ఎఫ్డిసి తప్పేం లేదు, పదవిని ఆశించడం తప్పేం లేదు. అలాగే కేఎస్ రామారావు గారు, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు గారు సినిమాల పరంగా ఇప్పుడు ప్రస్తుతం అంత యాక్టివ్గా లేకపోయినా కానీ పార్టీకి మద్దతు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన మా సపోర్ట్గా నిలిచారు, మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మన కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు, సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన ఒక ప్రయత్నాల్లో ఉన్నట్టుగా వినిపిస్తుంది.
ఇంకా చూసుకుంటే నట్టి కుమార్ గారు ఉమ్, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆయన పేరు ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటుంది. చిన్న నిర్మాత, చిన్న సినిమాల తప్పుని వకాల తప్పుని మాట్లాడే వ్యక్తి ఆయన రేసులోనే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత అశ్విని దత్ గారు ఉన్నారు. ఆయన పార్టీలో పోటీ చేశారు ఒకప్పుడు. వారి పార్టీని మొదటి నుంచి నేను సపోర్ట్గా ఉన్నాను కాబట్టి ఆయన ఆడటం తప్పు ఏం లేదు. అలాగే ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఎంపీ గారికి బాగా దగ్గర బంధువు. పైకి ఈసారి కూడా ఆయన బెంగళూరు నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారని వార్తలు అయితే వచ్చినాయి. చేశారో మాకు లేదో మాకు తెలియదు. గతంలో కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఈయన వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా ఉన్నా కానీ తర్వాత ఈయన మారిపోయారు. కాబట్టి ఆదిశేషగిరిరావు గారికి అర్హుడే ఆ పదవికి. ఆయన ప్రయత్నాల్లో ఉండరు. ఇట్లా ఒక 5-6 మాత్రం పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయండి. సో ఇప్పుడు ఇంతమంది పోటీ చేస్తున్న సంగతి తెలుస్తుంది కాబట్టి, కానీ పోసాని కృష్ణమురళి ఇంకా ఎందుకు ఆ యొక్క సీట్ని వదులుతలేదు అంటే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి అంటే పోసాని కృష్ణమురళికి వైఎస్ జగన్ ఏదో హామీ ఇచ్చాడని, ఆ హామీకి తగ్గనటువంటి ఒక ఫలితం ఇంకా రాలేదని, ఆ హామీకి ఫలితం నాకు ఇప్పుడు దక్కితేనే నేను బయటకు వస్తానని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్యానం అయితే జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ఎన్నున్నా కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత నీరు బయటికి వెళ్ళిపోవాలండి. కొత్త నీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ లైన్ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అవుతాయి. మనం ఉండాలన్నా ఆ పోస్ట్లో ఉండలేము. కాబట్టి నాకు ఇంకా గడువు ఉంది, లేకపోతే ఉంది, ఇంకా కుర్చీలాంటి పెట్టుకుంటాననే పరిస్థితులు గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. ఉదాహరణకి గవర్నమెంట్ పదవులు పక్కన పెడితే ప్రైవేట్ మా అసోసియేషన్ పదవులు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా నేను సీట్ని వదలననే పరిస్థితి వచ్చింది ఒకసారి గతంలో. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి తప్పదు. చట్ట ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పినా అక్కడ చేయరు కదా. సపోజ్ పోసాని కృష్ణమురళి గారే ఆ పదవిలో ఉన్నారనుకుందాం. ఈసారి ఆయన ప్రపోజల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ తీసుకెళ్ళి ఓకే చేయించగలరా? చేయించలేరు కదా. కాబట్టి సాధ్యం కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు అది. సో మొత్తానికి పోసాని కృష్ణమురళి దిగుతాడా లేదా, ఒకవేళ దిగితే ఎప్పటిలోపు దిగిపోవచ్చు అంటారు? ఇక్కడ క్లియర్ అయిపోతే ముందు ఎవరనేది క్లారిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది కన్ఫర్మ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆయన దిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అది త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు నామినేటెడ్ పోస్టుల కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బాబు గారు చాలా స్పీడ్గా ఉన్నారు, చక్కచక్కా చేసేస్తున్నారు అన్నీ, ఏది లేట్ చేయట్లా. ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ ముందే చేసేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ చూపించాలి. 5 ఏళ్లలో చూపించాలంటే రాబోయే 2-3 నెలల్లోనే లైన్ క్లియర్ చేసుకోవాలి, ఒక మార్గాన్ని వేసుకోవాలి, తనకు మంచిగా ఉన్నవాళ్ళు అనుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. అప్పుడే పరిపాలన సక్రమంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి వర్క్స్పేట్ అంతా క్లియర్ అయిపోతుంది. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క తప్పుకుంటారు, కొత్త వాళ్ళు ఆ పోస్టులోకి వచ్చేస్తారు. సో మొత్తానికి పోసాని కృష్ణమురళికి కూడా టైం దగ్గర పడిందంటే ఏమంటారు? అది కాలం నిర్ణయిస్తుందండి. టైం అనేది మన చేతిలో లేదు. టైం ట్రావెల్ అనేది సాధ్యమే కాబట్టి కొత్త టైం వచ్చేస్తే ఆటోమేటిక్గా పాత టైం అటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి టైం వచ్చినప్పుడు ఎవరైనా ఏ చేద్దామన్నా చేయలేరు. మన చేతిలో ఏమీ లేదు, అంత టైం చేతిలోనే ఉంది కాబట్టి టైమే నిరూపిస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి నోరేసుకుని విరుచుకుపడి ఎగబడిపోయినటువంటి ఒక పోసాని కృష్ణమురళి కూడా సీటు దిగాల్సిన టైం వచ్చింది. ఎప్పుడు దిగుతాడు ఏంటి అనేది చూద్దాం. నమస్తే. నమస్తే.